జై శ్రీరామ్. కార్మిక కర్షక భారతి మీ వీరమనేని రవీందర్రావు. తెలంగాణలో రెండవ నగరమైనటువంటి వరంగల్ మహానగరంగా చెప్పుకునేటువంటి వరంగల్, కాజీపేట, హనంకొండ కలిసి ఉన్నటువంటి ఒక మహానగరం. ఈ మహానగరం చెత్త కుప్పతో నిండిపోయి ఉన్నటువంటి మహానగరం. పేరుకు గ్రామ పంచాయతీ లాగా చెప్పుకోవచ్చు దీన్ని, కానీ పెట్టుకు మాత్రం పేరున్నది దీనికి ఒక పెద్ద మహానగరంగా, కార్పొరేషన్గా. కానీ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కనీస సౌకర్యాలు కూడా నోచుకునేటువంటి పరిస్థితి ఈ యొక్క మహానగర ప్రజలు. మనందరికీ తెలుసు, ఇవాళ ప్లాస్టిక్ వల్ల ఎంత ఇబ్బంది పడేటువంటి రోజులు వస్తున్నాయో. 2030-32 వరకు ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంటు ఉండబోతున్నాడు అనేటువంటి పరిస్థితి ఒకవైపు చెప్తూనే, ఈ మహానగరంలో రోడ్డుకి ఇరువైపులా ఎక్కడ చూసినా కానీ ఈ ప్లాస్టిక్ను డంపు చేసేటువంటి పరిస్థితి. ఈ వరంగల్ మహానగరం యొక్క అశుభ్రత పైన వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ గారు మాట్లాడుతూ, ఈ యొక్క అశుభ్రతకు నిలయము వరంగల్ మహానగరంగా మారిపోయింది. ఎన్నిసార్లు చెప్పినా దున్నపోతు మీద వర్షం కురిసినట్టే ఉంది. మేము ఆందోళన తప్పదు. ఈ వరంగల్, హనంకొండ ఈ మహానగరంలో వరంగల్ జిల్లా, హనంకొండ జిల్లా ఉమ్మడిగా కలిసి ఒక పెద్ద ఆందోళన చేపట్టబోతున్నాం అనేటువంటి విషయాన్ని వారు మన దృష్టికి తీసుకురావడం జరిగింది. కనీస సౌకర్యాలు నోచుకోకపోవడం కాకుండా పందులు, కుక్కలు, కోతులతో ఈ బెడదను తట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ప్రజలకి ఎన్నిసార్లు విన్నవించుకున్న ప్రజలు పోయి యొక్క ప్రభుత్వాలని, కార్పొరేషన్ అధికారులకి ఎవరికి పట్టింపు ఉండదనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మన కళ్ళ ముందు కనబడుతున్నది. భద్రకాళబండ ఏరియా, ఉర్చుగుట్టు ఏరియా ఎక్కడ నీళ్లున్నా ఆ నీళ్లను కూడా మురుగుగా తయారవటము, వాటి ద్వారా అనేక ఇబ్బందులతో మనకు వచ్చేటువంటి ఈ పరిస్థితులు మనము ఈ మహానగరంలో అశుభ్రత నిలయంగా మారిపోయిందనేది భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తున్నటువంటి విషయం. కార్పొరేటర్లను అడిగితే ఆ యొక్క వీధుల శుభ్రత గురించి, చెత్త పెరిగిపోవడం, చెట్లు పీకడానికి ఎవరు రారు, మోరీలు తీయడానికి రారు, రోడ్డు ఊడడానికి రారు. ఎవరిని అడిగినా సరైనటువంటి మ్యాన్ పవర్ లేదు. మ్యాన్ పవర్ లేకపోవడం వల్ల మేమేం చేయలేకపోతున్నాం, లేదా మాకు బడ్జెట్ లేదు, మేము రోడ్లు వేయలేకపోతున్నాం, బడ్జెట్ లేదు, మేము నాళాలు కట్టలేకపోతున్నాం. ఇది కార్పొరేటర్ల దగ్గర నుంచి వచ్చేటువంటి సమాధానం. దీనివలన అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ ప్రజలు ఈ యొక్క ఏదైతే ప్లాస్టిక్ మహమ్మారి నుండి తప్పించుకోవడం కోసం అవకాశం లేనటువంటి పరిస్థితి. ఏదైనా నామమాత్రపు ప్లాస్టిక్ నిషేధం చేయటము, కాసేపు రైడింగ్ చేసినామని పత్రికలకు ఎక్కించుకోవడము, తర్వాత తూతుకు మంత్రంగా మళ్ళీ ఎవరికి వాళ్ళు ఆఫీసులలో కూర్చోవడం, ఈ విధంగా జరగటం వల్ల ప్లాస్టిక్ నిషేధించడం అనేది ఎక్కడ సాధ్యం కానటువంటి ఈ పెద్ద మహానగరంలో ప్లాస్టిక్తో రేపు రాబోయే రోజుల్లో వచ్చేటువంటి ఏదైతే యొక్క ఆందోళన కార్యక్రమం భారతీయ జనతా పార్టీ నాయకులు గంటా రవికుమార్ గారు, అదేవిధంగా వరంగల్ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా హనంకొండ జిల్లా అధ్యక్షులు సంతోష్ రెడ్డి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ప్రదీప్ రావు గారు, ఆరు రమేష్ గారు, వీరందరూ కూడా కూర్చొని ఒక సమాలోచన చేసేసి ఈ వరంగల్ మహానగరం మీద ఒక పెద్ద ఉద్యమం చేయాలి. ఏదేమైనా అశుభ్రతకు నిలయంగా మారిపోయినటువంటి ఈ మహానగరాన్ని కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉంది అనేది భారతీయ జనతా పార్టీ నాయకులు సమాలోచన చేస్తున్నట్టుగా మన కార్మిక కర్షక భారతికి సమాచారం తెలిసింది. ఏది ఏమైనా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ చేసేటువంటి ఆందోళనతో అయినా సరే ఈ యొక్క మహానగరం యొక్క శుభ్రత కొనసాగుతుంది అనేటువంటి మనము ఆశావాలుగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నోరు తెరవదు, అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకు పని చేయడం చేతనవ్వదు, నిధులు లేవనేటువంటి పరిస్థితి. ఏది ఏమైనా పూర్తి బాధ్యత భారతీయ జనతా పార్టీగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చేటువంటి నిధులు దారిమళ్లిస్తున్నారు అనేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల వాదనని ఈ యొక్క ఆచరణలో పెట్టేసి ఉద్యమం చేయబోతున్నాం అనేటువంటి విషయాన్ని వారు చెప్తున్నారు. ఈ యొక్క ఉద్యమం ద్వారానైనా ఈ యొక్క మహానగరం కనీస సౌకర్యాలతోటి శుభ్రంగా ఉండడానికి అవకాశం ఉండేలాగా తీర్చిదిద్దేటువంటి పరిస్థితి ఉండాలని కూడా కోరుకుంటున్నాం. ప్రధానంగా ఈ యొక్క అధికార పార్టీకి సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలు, ఒకరు రాష్ట్ర మంత్రిగా ఉంటూ కూడా ఈ యొక్క మహానగరం ఈ విధంగా ఉండడం అనేది దురదృష్టకరం అనేటువంటి విషయాన్ని ప్రజలు వాపోతున్నారు. ప్రజలు దీనిపై చర్చించుకుంటున్నారు. ఏదేమైనా ఇప్పటికైనా మాకు ఈ నగరాన్ని శుభ్రంగా చేసేసి ప్లాస్టిక్ రహిత మహానగరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కార్మిక కర్షక భారతి కూడా మీకు అండగా ఉంటుందని తెలుపుతూ, జై జవాన్, జై కిసాన్, జై భారత్, భారత్ మాతాకి జై. నిషేధిద్దాం, ప్లాస్టిక్ నిషేధిద్దాం.